ఆలయ ప్రసాదాల స్వచ్ఛతపై దేశవ్యాప్తంగా వివాదం అయిన నేపథ్యంలో అయోధ్యలోని రామమందిరం వివిధ ఆలయాలతో పాటు ప్రసాదాల నమూనాలను పరీక్షల కోసం పంపింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సమర్పించే ప్రసాదం తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలతో వివాదం మొదలైంది. ఇది భక్తుల్లో ఆగ్రహానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే రామాలయం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ దేశవ్యాప్తంగా విక్రయించే నెయ్యి, నూనె సమగ్రత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రసాదం పవిత్రతను కాపాడేందుకు ఆలయ పూజారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాత్రమే తయారు చేయాలని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి ప్రసాదంలో కొవ్వు, మాంసం వినియోగంపై రాజుకున్న వివాదం దేశవ్యాప్తంగా ముదురుతోంది. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలను వెలికితీసేలా విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై ఆచార్య దాస్ స్పందిస్తూ ప్రముఖ దేవాలయాలు, మఠాలలో ఇతర ఏజెన్సీలు తయారు చేసే ప్రసాదాన్ని పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు.